Welcome to my class, Maths for Competitive Examinations, Tips and Tricks. This is the 66th video. If 169 into 36 is equal to 6084, then find 60.84 divided by 16.9. So given that 169 into 36 is equal to 6084, and we have to find out 60.84 divided by 16.9. Same digits were there here also. So from this equation, 169 into 36 is equal to 6084. We can draw these numbers. 60.84 divided by 16.9. Here 6084. We will bring this 16.9 to this side. Therefore 36 is equal to 6084 divided by 169. 169 ఇటువైపు తీసుకొస్తే కిందకి వచ్చింది. అయితే మనకి ఇక్కడ 60.84 డివైడెడ్ బై 16.9 ఇచ్చారు. కాబట్టి వీటిని ఈ రెండింటిని మనము ఈ ఫార్మ్స్లోకి మార్చుకున్నాం. 6784 ఈజ్ ఈక్వల్ టు 60.84 ఇంటూ 100. 6084 మనకి ఇక్కడ పాయింట్ కావాలి అంటే దీన్ని 100తో డివైడ్ చేయాలి. 6084ను 100తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 100తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 2 ప్లేసెస్ రైట్ నుంచి లెఫ్ట్కి 2 ప్లేసెస్ ఇటు వచ్చి పాయింట్ పెట్టుకోవాలన్నమాట. అంటే అప్పుడు 6.84. సో 100తో డివైడ్ చేస్తే ఒక నెంబర్ను ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి, అప్పుడే దాని వాల్యూ మారదు. సో ఇక్కడ మనం ఈ నెంబర్ను 60.84 ఫామ్లో రాసుకోవడానికి 100తో డివైడ్ చేయాలి. కాబట్టి దాని వాల్యూ మారకుండా ఉండాలంటే దాన్ని 100తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 6084ను ఇంటూ 100 డివైడెడ్ బై 100 చేయాలన్నమాట. అప్పుడు ఏం వాల్యూ మారదు కదా, మన వాల్యూస్ ఏం మార్చకూడదు. ఇచ్చింది 6084 ఇచ్చారు కాబట్టి మన కన్వీనియన్స్ కోసము 6084ను 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని 100తో డివైడ్ చేస్తే ఈ 6084 బై 100 ఏమవుతుంది? 60.84 అవుతుంది. ఇది కలిసి ఇంటూ 100 ఉంది మనకు. కాబట్టి దాన్ని అలా రాసుకుంటాం అనమాట. 6084ను 60.84 ఇంటూ 100 అని రాసుకుంటాము. సో ఇక్కడ రాసేద్దాం. అది 6084ని ఎలా రాసుకున్నాము? 60.84 ఇంటూ 100గా రాసుకున్నాం. నెక్స్ట్ 169 ఎలా రాసుకోవాలి? మనం 16.9 వచ్చేటట్లుగా రాసుకోవాలి. మనకు 169 ఉంది. 169ని ఒక అంకి తర్వాత పాయింట్ వచ్చేటట్లు రాసుకోవాలి. కాబట్టి దీన్ని 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? 169/10 2 ఇంటూ ఈ 10. సో 169/10 అంటే 16.9. 10 అంటే ఒక తర్వాత ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఒక అంకి తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 169/10 ఈజ్ ఈక్వల్ టు 16.9 అవుతుంది. ఈ 10 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. కాబట్టి ఈ 169 ఎలా రాసుకుంటాం మనం? 16.9 ఇంటూ 10 అని రాసుకున్నాం. సో ఇక్కడ 10 1s 10 10s 100 క్యాన్సిల్ చేద్దాము. 60.84/16.9 ఈజ్ ఈక్వల్ టు 6084. 60.84/16.9 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏముంది? 36 ఉంది. 60.84 కానీ ఇక్కడ 10 ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 10 ఇటువైపు తీసుకుంటాం. ఇప్పుడు 36/10 ఈజ్ ఈక్వల్ టు 60.84/16.9. సో మనల్ని అడిగింది అదే కదా, 60.84 డివైడెడ్ బై 16.9 అంటే బై అన్నా కూడా డివైడెడ్ బై. సో ఈజ్ ఈక్వల్ టు 36/10. 36/10 అంటే 3.6. 10 అంటే ఒకటి తర్వాత ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ పైన ఒక కుడి నుంచి ఎడమకి ఒక అంక తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. దేర్ఫోర్ 36/10 ఈజ్ ఈక్వల్ టు 3.6 అవుతుంది అన్నమాట. కాబట్టి మనకు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ 3.6.
సో ఈ డెసిమల్ నెంబర్స్ మీద ఇంకొంచెం క్లారిటీ కావాలంటే సపోజ్ మన దగ్గర 642 అనే నెంబర్ ఉందనుకోండి, మనకు 6.42 ఇంటూ సంథింగ్ అని రాయాలనుకుంటాం అనుకోండి, 6.42 ఫామ్లో రాయాలి అనుకుంటే ఏం చేయాలి? దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు 642/100 అంటే 6.42 అవుతుంది. 100తో డివైడ్ చేసినప్పుడు కుడి నుంచి ఎడంకి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, ఇంటూ 100 ఉంటుంది. కాబట్టి 642 ఈజ్ ఈక్వల్ టు 6.42 ఇంటూ 100 అని రాసుకోవచ్చు. అదేవిధంగా డివైడ్ చేయాలని, సపోజ్ మన దగ్గర డెసిమల్ నంబరే ఉంది, 8.42 ఉంది. దీన్ని మనము 84 పాయింట్ సంథింగ్గా రాసుకోవాలి. 84.2గా 2 ఫామ్లో రాసుకోవాలనుకోండి. ఇప్పుడు డెసిమల్ పాయింట్ని ఒకవైపు ఒక ప్లేస్ ముందుకు జరపాలి. అంటే 10తో మల్టిప్లై చేస్తే 8.42ను 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ ఒకవైపు కుడివైపుకు ఒక స్థానం మారుతుంది. సో 10తో మల్టిప్లై చేసినప్పుడు మనం డెఫినెట్గా 10తో డివైడ్ కూడా చేయాలి, ఎందుకంటే దాని వాల్యూ మారకుండా ఉండాలి. కాబట్టి ఇది 10తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 84 అవుతుంది. 84.2 డెసిమల్ పాయింట్ అక్కడ బై 10 అనమాట. కాబట్టి 8.42 అనేది 84.2/10 అనమాట. అది అట్లా మనం డెసిమల్ పాయింట్స్ని మార్చుకోవచ్చు. ఏదైనా ఒక నెంబర్ను 6.234 ఉందనుకోండి, దీన్ని 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ ఒక ప్లేస్ కుడివైపుకు జరుగుద్ది, అంటే 62.34 అవుతుంది. సపోజ్ 6.234ను 100తో మల్టిప్లై చేస్తే 100 అంటే ఒక తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ కుడివైపు 2 స్థానాలు జరుగుద్ది, అంటే 623.4 అవుతుంది అనమాట. సపోజ్ దీన్ని 1000తో మల్టిప్లై చేసామనుకోండి, 1000తో డెసిమల్ పాయింట్ 3 ప్లేసెస్ జరుగుద్ది, అంటే 6234 ఇక్కడికి వస్తుంది. ఇంకా అక్కడ డెసిమల్ పాయింట్ పెట్టినా ఒకటే పెట్టుకున్నా ఒకటే, అంటే 0 అని అర్థము, లేదా ఇది అంతే అనమాట. 6234 అవుతుంది అనమాట ఆ నెంబరు. ఆ విధంగా 10తో 100తో మల్టిప్లై చేసినప్పుడు రైట్ సైడ్ వెళ్ళొద్దు అనమాట. అదే డివైడ్ చేసామనుకోండి బై డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ తిరుగుద్ది, అంటే 0.6234 అవుతుంది అనమాట. ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ లేనప్పుడు 0 పెడతాము. అదే దీన్ని 100తో డివైడ్ చేసామనుకోండి, 6.234/100 చేసామనుకోండి, డెసిమల్ పాయింట్ 2 ప్లేసెస్ జరుగుద్ది. 2 ప్లేసెస్ అంటే మనకు ఉండేది ఒకటే కాబట్టి ఇంకోటి 0 పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఇట్లా 0 పెట్టుకున్నాం, అది అంతే. డెసిమల్ పాయింట్ 2 ప్లేసెస్ వెనక్కి. కాబట్టి 10తో కానీ 100తో కానీ 1000తో కానీ డివైడ్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్ అక్కడ ఎన్ని సున్నాలు ఉంటే అన్ని ప్లేసెస్ వెనక్కి జరుగుద్ది. అది మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ ముందుకు అంటే కుడివైపుకు జరుగుద్ది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు.